దేశీయ మత్స్య పరిశ్రమను పశ్చిమాసియా యుద్ధం నీడలా వెంటాడుతోంది. వాణిజ్యపరమైన డిమాండున్న సీ ఫుడ్ ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. డాలర్ల వర్షం కురిపించే ట్యూనా ధర 3వ వంతుకు పడిపోయింది. ఈ ఎఫెక్ట్ వచ్చే సీజన్కు తగిలితే అన్ని విధాలుగా నష్టపోవటం తప్పదని మత్స్యకార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 642 మరపడవలు, 3000కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా లక్షల టన్నుల మేలుజాతి చేపలు తీరానికి చేరుతూ ఉంటాయి. వీటిలో విదేశాలకు ఎగుమతయ్యే జాతుల్లో అత్యంత ఖరీదైనది ట్యూనా ఫిష్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్షానికి మించిన మత్స్య సంపద పట్టుబడింది. 144,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెట్టుకోగా 1 మెట్రిక్ టన్ను అదనంగానే లభ్యమైంది. వీటిలో ఎక్స్పోర్ట్ వాల్యూతో పాటు డాలర్ల వర్షం కురిపించే ట్యూనా ఫిష్ అధికంగా పడగా వాటి విలువ సుమారు 2,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఈ సీజన్లో మత్స్యకారుల కష్టాలు అన్నీ తీరిపోయినట్లేనని భావిస్తున్న సమయంలో మిడిల్ ఈస్ట్ యుద్ధం చావుదెబ్బ కొట్టింది. నెలల తరబడి ఎగుమతులు ఆగిపోవడం, షిప్పింగ్ కంపెనీలు ధరలు పెంచేయడం వంటి కారణాలతో ట్యూనా రేట్ పతనమైంది. వాస్తవానికి మిగతా చేపల కంటే ట్యూనాకు ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉంటుంది. మన తీరంలో విశాఖ, కాకినాడ మత్స్యకారులు ఎక్కువగా వేటాడే ట్యూనా ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ యూనిట్స్ అన్నీ కేరళలో ఉన్నాయి. మన దగ్గర పూర్తి స్థాయి కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, ట్రేడర్లు ఫిక్స్ చేసిన రేటుకు అమ్ముకోక తప్పని పరిస్థితి నెలకొంది. కొంతమంది వీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ మెజారిటీ భాగం 3వ వంతు రేటుకు అమ్మేసుకుని నష్టపోయామని బోటు ఓనర్లు చెబుతున్నారు. యుద్ధం కారణంగా నమోదైన ధరల పతనం గతంలో తామెన్నడూ చూడలేదంటున్నారు. టోనా ఫిష్ ఇదంతా కూడా తీసుకెళ్లి ప్రాసెసింగ్ కేరళలో జరుగుతుందండి. ఈ కేరళలో నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళైతే 250 నుంచి 300 రూపాయలు పలికే టోనా ఫిష్ రేటు కేజీ ఈరోజు 120 రూపాయలు తీసుకుంటున్నారు. ఏమంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. యుద్ధం కారణంగా నౌకలు రవాణా అంతరాయం కలుగుతుంది. అందుకోసమే మీకు రేటు గిట్టుబాటు రేటు రావట్లేదని మరి ఎక్స్పోర్ట్లో చెప్తున్నారు. సో ఆ రోజుకి వచ్చింది వాళ్ళకి, ఆ రోజు ఎంత కడిగినా ఇచ్చేయకపోతే మాకు వేరే గత్యంతరం లేదు. అది ఉంచుకున్న తర్వాతకి అది ఎందుకు పనిచేయదు. మా ద్వారా వచ్చే ఆదాయం మన ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, కానీ మాకు వచ్చే సంక్షేమ పథకాలు అంతంత మాత్రమే జరుగుతున్నది. ఏటా 61 రోజులు సముద్రంలో చేపల వేటను కేంద్రం నిషేధిస్తుంది. వచ్చే జూన్ 14 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. కానీ యుద్ధం కారణంగా దెబ్బతిన్న సముద్ర వాణిజ్యం ఎప్పటికీ కోలుకుంటుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు నౌకల మీద బీమా సంస్థలు వార్ రిస్క్ ప్రీమియంను భారీగా పెంచడంతో చాలామంది ఆపరేటర్లు ఆసక్తి ప్రదర్శించడం లేదు. వార్ రిస్క్ ప్రీమియంతో రవాణా ఖర్చు 30-50% అదనపు భారంగా మారిందంటున్నారు. దీంతో ఎగుమతుల ద్వారా ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయాలు ప్రభావితమవుతున్నాయి. ఇది ఇలా కంటిన్యూగానైతే సుమారుగా 1,500 కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. ఇది ఎక్స్పోర్టింగ్ టోనా ఫిషింగ్ వల్ల మత్స్య సంపద మేము తెస్తున్నట్టు మా బోట్ ఓనర్ల మీదే రేట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది స్టాకిస్ట్ ఉంది, స్టాక్ అయి ఉంది అంతా కూడా. ఆ ఎఫెక్ట్ అంతా మా మీద పడిపోతుంది. ఈ ఎఫెక్ట్ ఈ సీజన్ కాదు, రేపు వచ్చే సీజన్ కూడా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు 250 కొన్నారు, మార్కెట్ రేట్ డౌన్ అయిపోయింది, 120కి 130 అయిపోయింది. ఈ రేపు రాబోయే కాలంలో ఈ లాస్ అంతా కూడా ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే రేపు స్టార్టింగ్ ప్రారంభంలో రేటు తగ్గించుకుంటారు. సీజన్ ప్రారంభమయ్యే నాటికి అసాధారణ పరిస్థితులు కొనసాగి డీజిల్ వంటి ధరలు ప్రభావితమైతే నష్టాలు తప్పవన్న అంచనాలున్నాయి.